ఏం పేరు మీ పేరు? కార్తిక్. ఎక్కడ ఉండేవాళ్ళు? హైదరాబాద్లో. ఎట్లా వచ్చారు మీరు ఇక్కడ? అంటే ఫ్యామిలీతో ఉండే, కాస్త మెంటల్లీ డిస్టర్బ్ అవుతే ఆశ్రమం వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి. ఎవరు వీళ్ళే తీసుకొచ్చారా కూడా మీరే ఎవరు అంటే ప్రస్తుతానికైతే వీళ్ళే అని చెప్పుకోవచ్చు. త్రూ ఫ్యామిలీ అయితే రాలేదు, ఇక్కడే వీళ్ళే తీసుకొచ్చారు. నేను విన్నాను మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరు, యూఎస్ఏ రిటర్న్ అని చెప్పేసి. అవును, సాఫ్ట్వేర్లో ఉండే, ఇండియాకి రిటర్న్ అయిన తర్వాత ఫ్యామిలీతో ఉండే. ఫ్యామిలీ ఎక్కడ ఉంది ఇప్పుడు? అందరూ హైదరాబాద్లోనే ఉన్నట్టున్నారు. మేబీ దే హ్యావ్ కాస్త రీలొకేట్ అయి ఉంటారేమో అన్న అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నాతోటి కాంటాక్ట్లో అంటే టచ్లో ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారని సరిగా అంత డీటెయిల్గా తెలియదు. నేను కనుక్కోలేదు కూడా అంత ఎక్కువ. మీకు ఫ్యామిలీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలనిపించింది? అనిపించింది, చాలాసార్లు అనిపించింది ముందు, కానీ అంటే బాధలో ఉన్నప్పుడు అనిపించేది చాలాసార్లు. కానీ వాళ్ళు ఎక్కడున్నారో అంత డీటెయిల్స్గా కన్ఫర్మ్గా డీటెయిల్స్ తెలియనందువల్ల ఇంక నేను కూడా పట్టించుకోలేదు. అలాగే మామూలుగా జస్ట్ సాగిపోయి జస్ట్ అలాగే ఉండిపోయాను. ఇంకా అనిపిస్తుంది ఇప్పుడు కూడా, కానీ ఏం చేయలేను. ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేసే పరిస్థితిలో ఉన్నాను, కానీ అంతేగాని వెళ్ళి వాళ్ళతో పాటు ఉండాలి అని టచ్ అనిపించట్లేదు, ఎక్కువ అసలు అనిపించట్లేదు. కలవాలంటే వాళ్ళు వాళ్ళు కలవచ్చు, కానీ వాళ్ళు వస్తారని కూడా డౌటే నాకు. ఎందుకంటే వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు, ఇంకెందుకు లేని వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ చిల్డ్రన్ ఉన్నారు. నాతోటి ఇంక మాట్లాడి వెళ్ళి వాళ్ళతో మళ్ళీ అక్కడ డిస్టర్బెన్స్, ఫ్యామిలీ క్లైమేట్ ఇదంతా చేంజ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. నాకు అంతేగాని వాళ్ళు కాస్త జాగ్రత్త పడతారు. మ్యారేజ్ అయిందా మీకు? లేదు, సింగిల్. అయితే వాళ్ళని ఎప్పుడు కలవాలనిపించలేదు మీకు? బ్లడ్ రిలేటెడ్ కాబట్టి వాళ్ళని ఎప్పుడు మీరు వాళ్ళతో పాటు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటే ఉండే, నేను తర్వాత కాస్త సెపరేట్ అయ్యాను. సార్ మీరు మెంటల్గా ఎందుకు డిస్టర్బ్ అయ్యారు? అదే కాస్త అంటే రీజన్ అంటే స్పెసిఫిక్గా ఏం లేదు, జస్ట్ నార్మల్గా పేరెంట్స్ దగ్గర ఉండే నేను. తర్వాత పేరెంట్స్ కూడా పేరెంట్స్ కూడా లేరు కాబట్టి దానివల్ల సడన్గా డిస్టర్బ్ అయినట్టున్నాను, అంతే. ఇక్కడికి ఎట్లా వచ్చారో మీకు ఏమన్నా గుర్తుందా? ఇక్కడికి వచ్చినప్పుడు నేను అక్కడ అంటే రిలేటివ్స్ దగ్గర ఉండేటప్పుడు అక్కడి నుంచి ఆశ్రమంకి వెళ్ళాను. ఆ పేరెంట్స్ దగ్గర లేరని చెప్పి డిస్టర్బ్ అయినందువల్ల నేను ఆశ్రమంకి వెళ్ళాను. ఆశ్రమాలు అక్కడ తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. అక్కడి నుంచి మళ్ళీ ఈ ఆశ్రమంకి వచ్చాను నేను. ఇప్పుడు మీరు ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్, ఆల్రెడీ మీరు యూఎస్ఏ రిటర్ను. ఇప్పుడు సడన్గా మీరు ఏదన్నా ఆపర్చునిటీ జాబ్ కానీ మీ పేరెంట్స్ ఫ్యామిలీ ఎవరన్నా వచ్చి వాళ్ళు దగ్గర చేరదీస్తాం అనుకుంటే మీరు వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేకుంటే వీళ్ళ దగ్గర నుండి సేవ చేద్దాం అనుకుంటే? ఆపర్చునిటీస్ అంటే చాలా ఉన్నాయి కూడా. ముందు కూడా ట్రై చేశాను చాలాసార్లు. అప్పుడప్పుడు జాబ్కి వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడే ఏదైనా జస్ట్ వీళ్ళని చూసుకుంటూ గడిపిస్తున్నాను. అనిపిస్తుంది వెళ్ళాలండి. ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి చాలా, తెలుస్తుంది. మీరు ఎక్కడ చదువుకున్నారని అసలు? చదువుకుంది ఇక్కడ హైదరాబాద్లో జేఎన్టీయూలో ఎంసీఏ ఫ్రమ్ జేఎన్టీయూ. యూఎస్ 2000కి వెళ్ళాను. యూఎస్ఏకి 2000 లాంగ్ బ్యాక్. 6 years అక్కడ ఉన్నాను. 2002 6 years అక్కడ ఉన్నాను. 6 years వీసాలో ఉండి అక్కడ వర్క్ చేస్తున్నా. తర్వాత వచ్చేసాను ఇక్కడికి. ఎంసీఏ చేసి అక్కడనే జాబ్ వచ్చిందా, లేకుంటే మీరు ఆన్ సైట్ పైన వెళ్ళాను ఇనీషియల్గా. ఆన్ సైట్ పైన వెళ్ళి అక్కడ జాబ్ చేస్తూ
తర్వాత అక్కడే వేరే కంపెనీ యూఎస్ కంపెనీలోనే జంప్ అయిపోయాను. ఆఫర్ వస్తే అక్కడే జాయిన్ అయిపోయాను మళ్ళీ. మీరు ఇప్పుడు 6 years యూఎస్ఏలో ఉన్నారు కాబట్టి ఎంతో కొంత అమౌంట్ లేదన్నా సరే బ్యాంక్ బ్యాలెన్స్ అట్లాంటిది ఏమైనా సేవింగ్? చాలా లాంగ్ బ్యాక్ కాబట్టి ఇంకా అప్పుడే యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా జాబ్ వెతికేటందుకు ట్రై చేస్తుంటే అప్పట్లో అంత మార్కెట్ సరిగ్గా లేనందువల్ల సాఫ్ట్వేర్ మార్కెట్ సరిగ్గా లేనందువల్ల కాస్త డిలే అయ్యేటప్పటికి అంత ఖర్చులన్నీ నావే చూసుకుంటూ అప్పుడు ఫ్యామిలీ అందరూ దగ్గరలో ఉండే. ఇట్ వాజ్ జాయింట్ ఫ్యామిలీ. అప్పుడు ఆ టైంలో జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండే. ఖర్చులన్నీ ఖర్చులు అవుతూ అలా ఇది మొత్తం అయిపోయింది. తర్వాత ఇంకా పేరెంట్స్తో పాటే ఉండే నేను. అందుకే అదే అక్కడి నుంచి వచ్చి సేవ్ చేసుకున్నంత ఆ టైంలోనే అయిపోయింది అనమాట. అప్పుడే అంటే మీ బ్రదర్ సిస్టర్ ఎవరన్నా తీసుకొని అట్లా మిమ్మల్ని ఇంట్లోకించి నెట్టేయడం ఏమైనా జరిగిందా? ఇనిషియల్ కొద్ది రోజులైతే బ్రదర్ ఉండే తీసుకుని అంటే కొద్ది రోజులు టేక్ కేర్. తర్వాత మళ్ళీ అతను ఆఫీస్ వర్క్లో అతను బిజీ అయిపోయాడు. ఇక అలాగే అతను మళ్ళీ నా కాంటాక్ట్లో లేనందువల్ల అంటే తను ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోయాడని చెప్పి నేను అతన్ని ఇంకా డిస్టర్బ్ చేయదలుచుకోలేకుండా ఇంకా మదర్తో పాటే ఉండిపోయాను. అలాగే మదర్తో పాటు ఉన్న తర్వాత మళ్ళీ మీరు ఈ సిచ్యువేషన్ రావడానికి అసలు రీజన్ ఏంటి? అదే మదర్తో ఒక 2-3 years ఉన్నాను. 2-3 years ఉండి తర్వాత అప్పుడు కూడా నాకు ఖర్చులు నా దగ్గర ఏమైతే ఉండే అవి అన్నీ ఖర్చు అయిపోయాయి అనమాట. తర్వాత కూడా మళ్ళీ జాబ్కి ట్రై చేద్దాం అనుకునే లోపు కాస్త మా మదర్ దూరం వెళ్ళిపోయారు. సో ఇంకా నేను కూడా అప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యాను అనమాట. చాలా డిస్టర్బ్ అయినప్పుడు ఆశ్రమంలో ఉండే ఆశ్రమం వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ ఆశ్రమం వాళ్ళు తీసుకొచ్చారు. ఆశ్రమం వాళ్ళు. మీరు లైఫ్ ఇక్కడనే లీడ్ చేద్దాం అనుకుంటారా లేకుంటే ఇంకా వేరే ఏమైనా ఆపర్చునిటీ కోసం చూస్తున్నారా? ఆపర్చునిటీస్ చూద్దాం అనుకున్నా అలాంటి అంటే వర్క్ ఎక్స్పీరియన్స్తో పాటు ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఉన్నందుకు ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్తే జాబ్ అయితే వస్తుంది అని కన్ఫర్మ్గా అనిపిస్తుంది. కానీ ఎందుకులే ప్రస్తుతానికి ఆపర్చునిటీస్ ఉన్నా కానీ ఇట్స్ బెటర్ టు స్టే హియర్. ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది. ఇక్కడే ఉండాలని కన్ఫర్మ్గా తెలుస్తుంది నాకు. ఇక్కడే ఉందాం అనుకుంటారు మీరు? ఇక్కడ ఉందాం అనుకుంటున్నా. అంటే మళ్ళీ ఇంకొద్ది రోజులు చేసి వీళ్ళకి కాస్త సేవ చేసుకుంటూ ఉందాం అనుకుంటున్నాం. సార్ ఎప్పటికన్నా తమ్ముడు వాళ్ళకు సిస్టర్ వాళ్ళకి ఎప్పుడన్నా కలవాలనిపించలేదు మీకు? అసలు అనిపించింది చాలాసార్లు. ఇంకా వాళ్ళ డీటెయిల్స్ అంటే ఏ లొకేషన్లో ఉన్నారని నాకు కన్ఫర్మ్గా తెలియనందువల్ల ఇంకా నేను కూడా పట్టించుకోలేదు ఎక్కువ. ఇప్పుడు ఈ వీడియో చూసి వాళ్ళు వచ్చారు అనుకోండి మిమ్మల్ని కలవాలని, కలవచ్చు. ఇంకా నాకైతే ఇది లేదు. వాళ్ళు వచ్చి కలిసినా వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారో తెలియదు. మరి వాళ్ళు తీసుకెళ్తారో లేదో కూడా తెలియదు. అది సంగతి. మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారో లేదో తెలియదు. సో ఏం చేయాలి? ఇంటికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు మళ్ళీ నేను ఎక్కడ ఇంట్లోనే ఉండమంటారేమో, అంతేగాని బయట ఎక్కడ వెళ్ళనివ్వరు. మళ్ళీ రెస్ట్రిక్షనే ఉంటుంది. ఇక్కడైనా కాస్త కొద్దిగా రిలీఫ్గా ఉంది. అలా అక్కడ ఉండే కంటే ఇక్కడ కాస్త రిలీఫ్ అంటే బెటర్గా అనిపిస్తుంది. కానీ ఒకవేళ వచ్చి కలిసి తీసుకెళ్తానంటే ఇంక నేను కూడా వెళ్ళిపోతాను కొద్ది రోజులు. అది కూడా ఇంకో వాళ్ళతో పాటు వాళ్ళకి ఎలా అనిపిస్తుందో చూద్దామని అది కూడా నేనైతే ఓపెన్గానే ఉన్నాను. ఎందుకని ఏమైనా చెప్దాం అనుకుంటారు?
నాలాంటి వాళ్ళు ఎవరైనా అంటే నాలాంటి పరిస్థితి ఎవరికైనా వచ్చిందంటే ఆశ్రమాలు అనేది అంటే స్థాపించబడినవి ఇలాంటి వాటికి కాస్త I mean, such kind of ashrama. People who have been through my situation can actually avail the facilities and help from these orphanages and ashramams by staying there. Because these people, at least to some extent, whatever care they take helps us to helps us to some extent. ఇప్పుడు ఈ ఆశ్రమంలో మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? కొత్తలో వచ్చినప్పుడైతే కాస్త చాలా ఇరిటేషన్ అయ్యేది, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఆశ్రమంలో ఉండాలంటేనే ఇరిటేషన్ అయ్యేది. కానీ ఇంకా వచ్చిన తర్వాత కాస్త మెల్లింగ్ సర్దుకెళ్ళిపోయాను. ఇంకా వీళ్ళు ప్రస్తుతానికైతే ఓకే అనిపించేది. అలాగే సర్దుకెళ్ళిపోయాను. ఇంక దాని తప్ప ఇంకేం చేయలేము కాబట్టి ఇంకా ప్రస్తుతానికైతే ఇలాగే ఉంటున్నాను. అందుకే ఇంకేం చేయలేము. ఈ ఆశ్రమంలో అయితే వచ్చినప్పటి నుంచి కాస్త ఫీలింగ్ బెటర్. అండ్ ఇలాంటి పీపుల్ హూ సర్వీస్లో సర్వీస్ చేసే వాళ్ళకు కాస్త వాళ్ళతో పాటు లేనందువల్ల ఎప్పుడు అక్కడ ఒకే కాస్త ఎక్స్పీరియన్స్గా మంచిగా అనిపించింది. మీ వాళ్ళకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ చూస్తే మీకు ఒకవేళ వీడియో చూసారు ఏమైనా అనిపించిందంటే, ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ హెల్ప్ ఆర్ వచ్చి కలుద్దాం అనుకున్నా వచ్చి కలవచ్చు. థ్యాంక్ యూ. సార్, మీ తమ్ముడు వాళ్ళ పేరేంటన్న? కేశవ్, కల్పన. చెల్లి పేరు కల్పన. ఇంటి పేరు చంద్రశేఖరపురం. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అప్పుడు జస్ట్ రీసెంట్గా అప్పుడు చదువుకునే వాళ్ళు. తర్వాత మళ్ళీ జాబ్లో జాయిన్ అంటే విన్నాను. అంటే ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు రాలేకపోయారేమో నాకు డౌట్గా ఉంది. అంతే, నీకేం లేదు. ఇంకా ఇదేం లేదు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఆర్ఫనేజ్ ఓల్డ్ ఏజ్ హోమ్కు దీనికి రావడానికి వాళ్ళే అనుకుంటారా, లేకుంటే ఏమన్నా వేరే ప్రాబ్లం ఏమన్నా, ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా? దానివల్ల మిమ్మల్ని ఏమైనా బయటకు నెట్టడం జరిగిందేమన్నా? అది డీటెయిల్స్ ఎక్కువ నాకు తెలియనందువల్ల చెప్పదలుచుకోలేదు నేను. కన్ఫామ్గా అయితే డీటెయిల్స్ నాకు తెలియదు. సో ఇది చెప్పగలను.